హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మజ్జిగతో జొన్న పిండి కారాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎంతో రుచికరమైన జొన్న పిండి కారాలు. ముందుగా ఒక ప్లేట్లో జల్లెడ పెట్టుకొని జొన్న పిండి, పప్పుల పొడి, రెండు గిన్నెల జొన్న పిండి తీసుకోండి. జొన్న పిండి మెత్తగా పట్టించేటప్పుడు మెత్తగా పట్టించుకోండి. రెండు గిన్నెల జొన్న పిండికి 1 కప్పు తెల్ల పప్పుల పొడి. ఇక్కడ నేను 2 కప్పుల జొన్న పిండికి 1 కప్పు పప్పుల పొడి వేశాను. సగం కప్పు అయినా సరిపోతుందండి. 1 కప్పు వేయటం వల్ల బాగా స్మూత్గా ఉంటాయి. మా ఇంట్లో ఇలానే ఇష్టపడతారు కాబట్టి నేను 1 కప్ వేసాను. మామూలుగా అయితే 1/2 కప్ అయినా సరిపోతుందండి తెల్ల పప్పుల పొడి. ఇలా జల్లిచ్చాక అలా రవ్వ వచ్చిన తర్వాత ఆ రవ్వ తీసి పక్కకు పెట్టేయండి. పక్కన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఈ పిండిలో 2 స్పూన్ల కారపొడి, 1/2 స్పూను ఉప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను వాము, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొంచెం పసుపు అన్నీ వేసి బాగా కలపండి. 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ చేసిన తర్వాత వచ్చిన వెన్న 2 టేబుల్ స్పూన్లు వేశాను. ఇంట్లో వెన్న తీయటానికి మజ్జిగ చేశానండి. ఆ మజ్జిగ వేస్ట్ కాకుండా ఇలా కారాలు చేస్తున్నాను. కాగిన వేడి నూనె 2 స్పూన్లు వేయాలి. ఇందులో కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్త అండి. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. వెన్న తీసిన మజ్జిగ 1 కప్పు. మీ దగ్గర మజ్జిగ లేకుంటే ఇంట్లో ఉన్న పెరుగైనా కొంచెం వాటర్ కలిపేసి కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్ని వేసి కలుపుతున్నాను. నాకు ఈ పిండికి ఒక గిన్నె మజ్జిగ పట్టేయండి. ఇలా కలుపుకొని పిండి ముద్ద ఇలా ఉంటే సరిపోతుందండి. ఆయిల్ వేడయిందేమో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. మురుకుల గుట్టంలో ఈ పిండి వేసి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయలేకుంటే ఇలాగ కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒత్తేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా బియ్యం పిండితో కారాలు చేసుకుంటాం, కానీ ఒక్కసారి జొన్న పిండితో ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి కాల్ చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తున్నాను. కొంచెం నురుగు వస్తుందండి, ఎందుకంటే మనం మజ్జిగతో చేస్తున్నాం కాబట్టి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఈ కారాలన్నీ తీసేసుకోండి. కరకరలాడే మజ్జిగతో జొన్న పిండి కారాలు రెడీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. థ్యాంక్ యూ.